నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆసనములో బాధలకు ఆయుర్వేద వైద్యం, మూడో తరంలోనూ యాంటీబయోటిక్స్ దుష్ప్రభావం, ఆహారంతో హై బీపీ అదుపు, ఐవీఎఫ్ కాన్పులన్నీ సిజేరియన్లేనా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల బాధలు ఎలా ఉంటాయంటే ముళ్ల మీద కూర్చున్నామా అన్నంతగా వేధిస్తూ ఉంటాయి. కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. ముఖ్యంగా ఫిషర్స్, కురుపులతో తలెత్తే బాధల్ని మనలో చాలా మంది బయటకు చెప్పుకోలేరు. దీంతో చికిత్స తీసుకోకుండా ఈ సమస్యల్ని ముద్రపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఆసనంలో కనిపించే ఫిషర్స్, కురుపుల వంటి సమస్యలకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆసనంలో కనిపించే సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్లుగా బాధిస్తుంటాయి. మలద్వారం చుట్టూ ఆసనంలో కనిపించే బాధలు అలాంటివే. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అలాంటివే. ఏళ్ల కొద్దీ మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, కారం, మసాలాలు, చికెన్ వంటి వాటిని అతిగా తీసుకుంటున్నప్పుడు, తగినన్ని నీళ్లు తాగనప్పుడు, పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్న పరిస్థితుల్లో ఆసనంలో సమస్యలు పుట్టుకొస్తుంటాయి. మలబద్ధకం ముదిరిపోయి ముందుగా పైల్స్, ఆపై ఫిషర్స్, ఇంకా పిలకల వంటి సమస్యలు పురుడు పోసుకుంటాయని చెబుతారు నిపుణులు. ఫిషర్ వ్యాధి అంటే ఒక అల్సరేటివ్ ట్రాక్, గుద కణజాలం లోపల యాంటీరియర్గా కానీ పోస్టీరియర్గా కానీ చీలిపోయినట్టుగా అల్సరేషన్ కలిగి, ఇది సాధారణంగా వివిధ రకాలైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి కారణం మలబద్ధకం. కాన్స్టిపేషన్ ఈజ్ ద కల్ప్రిట్. అంటే మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్, ఎక్సెసివ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, ఫైబర్ లేకుండా ఎక్కువగా తీసుకోవడం, వాటర్ను సరైన మోతాదులో తీసుకోకపోవడం, మసాలా దినుసుల మీద నాన్ వెజిటేరియన్ను రెగ్యులర్గా తీసుకోవడం చేత మలంలో గట్టిగా మారి కాన్స్టిపేషన్ తర్వాత ఫేజ్ లోపల మలము పెంటికల్గా మారుతుంది. దీన్ని ఫీకోలిత్స్ అంటారు. ఈ ఫీకోలిత్స్ ఫామ్ అయిన తర్వాత డెఫికేషన్ సమయంలో, మల విసర్జన సమయంలో ఈ ఫీకోలిత్స్ అనేది రెక్టమ్, యానల్ కెనాల్ ద్వారా బయటికి రావడానికి చేస్తున్న ప్రయత్నంలో గుద కణజాలంలో ఇంజురీ కలుగచేసి లాంగిట్యూడినల్ అల్సరేషన్ను కలుగచేసే ఈ విధానానికే ఫిషర్ వ్యాధి అంటారు. దీనిలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండదు. సివియర్ పెయిన్ డ్యూరింగ్ డెఫికేషన్, మల విసర్జన సమయంలో కొన్ని నిమిషాల నుండి ఆ దినమంతా నొప్పి ఉంటుంది. పేషెంట్ భరించలేడు. మీకు ఇమ్మీడియట్గా డాక్టర్ సలహాలకై పరిగెత్తగించగలిగేటువంటి వ్యాధి ఈ ఫిషర్ వ్యాధి. సాధారణంగా మగవాళ్ళల్లో పోస్టీరియర్ ఆస్పెక్ట్ లోపల ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళల్లో అయితే యాంటీరియర్ ఆస్పెక్ట్ లోపల ఎక్కువగా ఉంటుంది. దీనిలో మనకు సాధారణంగా లాక్సిటివ్ లాంటిది ఇవ్వడం, త్రిఫలా చూర్ణం కానీ, అవిపత్తికర చూర్ణం కానీ, పంచసకార చూర్ణం ఉదయం 5 గ్రామ్స్, సాయంకాలం 5 గ్రామ్స్ ఇవ్వడం, కొన్ని రకాలైనటువంటి గుగ్గులు ప్రిపరేషన్స్, మనకు కాంచనార గుగ్గులు అయితేనేమి, త్రిఫలా గుగ్గుల్ని మనము ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఇవ్వడం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, ఆకుకూరలని చెప్పడం. ఈ విధంగా ఒక 10-15 డేస్ చూసి ఈ వ్యాధి తగ్గకపోయినట్టయితే మనకు ఫిషర్ వ్యాధి లోపల శస్త్రకర్మ అనేటువంటిది మనకు కంపల్సరీ అనేటువంటిది మనకు నిర్ధారించుకోవాలి. దీని లోపల మాన్యువల్ యానల్ డైలటేషన్, స్పెంక్టరాటమీ, లేటరల్ స్పెంక్టరాటమీ సాధారణంగా చాలా ఉపయుక్తమై ఉంటుంది. సో లేదా సమ్ టైమ్స్ ట్యాగ్ కనుక పెద్దగా ఉంటే క్రానిక్ ఫిషర్ ఇన్ యానల్లో ఫిషర్ ఎక్టమీ కూడా చేస్తాం. ఆసనంలో ఫిషర్స్ బాధలు మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. మల విసర్జన అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఆసనంలో తీవ్రమైన నొప్పి, దురద, మంట, రక్తస్రావం మొదలైన సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసనంలో బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాలు, జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు తప్పకుండా ఉండాలి.
పెరుగు, మజ్జిగల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. చికెన్, మటన్ వంటి వాటిని చాలా పరిమితంగా తీసుకోవడమే మేలు. కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మంచిది కాదు. తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు లోను కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం స్టాండర్డ్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు ఈ ఫిషర్ వ్యాధిలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కారణంగా ఆ ఇన్ఫెక్షన్ కిందికి దిగి పోస్టీరియర్ ఆస్పెక్ట్ లోపల సబ్ మ్యూకోజల్ యాప్సిస్ను కలుగచేస్తుంది. ఇది దాదాపు 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ లోపల మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫిషర్ వ్యాధిని చికిత్సించిన తర్వాత కూడా ఈ సబ్మ్యూకోజల్ యాప్సెస్ పెనిట్రేట్ అయ్యి దాన్ని నెగ్లిజెన్సీ చేసినట్టయితే అది మళ్ళీ ఫిషర్ వ్యాధిగా కానీ క్రానిక్ స్టేజ్ లోపల ఫిస్టులా వ్యాధి కింద రూపాంతరం చెందుతుంది. విచిత్రం ఏంటంటే ఫిషర్ వ్యాధి ద్వారా వచ్చినటువంటి సబ్మ్యూకోజల్ యాప్సెస్ పోస్టీరియర్ పార్ట్లో డ్యూ టు ఇట్స్ గ్రావిటేషన్ వల్ల ఒక యాప్సెస్, సబ్మ్యూకోజల్ యాప్సెస్ ఫామ్ అయి అది బరస్ట్ కాలేక యానల్ కెనాల్లోకే రివర్స్గా బ్లైండ్ ఎక్స్టర్నల్ ఫిస్టులాగా రూపాంతరం చెందుతుంది. ఇది సాధారణంగా ఒక సీనియర్ సర్జన్ తప్ప గుర్తుపట్టడం నిజంగా, అంటే అవుట్ ఆఫ్ మై 33 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, ఇది గుర్తుపట్టడం చాలా కష్టం. మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తుపట్టలేం. పెయిన్ అని చెప్తున్న పేషెంట్ను ఇది సబ్మ్యూకోజల్ యాప్సెస్ ఉందా అని చెప్పలేం. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక అడ్వాన్సెస్ ఎంఆర్ఐ, పెల్విస్, ఫిస్టోగ్రామ్ ద్వారా మనకు లోకలైజేషన్ ఆఫ్ ద సబ్మ్యూకోజల్ యాప్సెస్ యొక్క ఎక్స్టెన్షన్, దాని యొక్క సైజును మనం గుర్తించి పోస్టీరియర్ కింది భాగం లోపల మనకు ఒక వి షేప్డ్ ఇన్సిషన్ ఇచ్చేసుకొని ప్రోబ్ ద్వారా ఫిషర్ వ్యాధిలోకి మనం కనెక్ట్ అయ్యి దానిలో ఉండేటువంటి యాప్సెస్ని అంతా డ్రైన్ చేసి క్షారసూత్ర విధానము ద్వారా అప్లై చేసడం ద్వారా మనకు దాదాపు 99% సక్సెస్ రేట్ వస్తుంది. ఎందుకంటే పోస్టీరియర్ పార్ట్ లోపల వి షేప్ ఇన్షియేషన్ ఇచ్చి ప్రోబ్ ద్వారా పైన ఉండేటువంటి అల్సరేషన్ను కనెక్ట్ చేయడం ద్వారా ఏదైతే కలెక్ట్ అయినటువంటి యాప్సెస్ భాగం అంతా డ్రైన్ అవుతుంది. స్పింక్టర్స్ డ్యామేజ్ కావు. అప్పుడు మేము క్షారసూత్ర, ఇది ఇట్స్ ఏ కెమికల్ సిటాన్ అని ప్రస్తుతము ఆధునిక వైద్య పరిభాషలో పిలుస్తున్నప్పటికీ ఇది సుశ్రుతుల వారు 3000 సంవత్సరాల క్రితమే క్షారసూత్ర విధానం, మెడికేటెడ్ ఆల్కలైన్ థ్రెడ్ అనేటువంటిది ఇప్పుడు యూరోపియన్ కోలోప్రాక్టాలజీలో కూడా అఫీషియల్గా ఎంటర్ అయినటువంటి విధి విధానం. ఇప్పుడు ఈ విధానం లోపల స్పింక్టర్స్ యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా, ఇన్కాంటినెన్స్ ఫ్యూచర్లో రాకుండా మనకు పేషెంట్కు 2-3 వారాలలోనే మనము అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగేటువంటి విధానం ఇది. ఆసనంలో బాధలు తగ్గేందుకు ఫిషర్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి వీలుగా ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. ఉసిరికాయ, తానికాయ కలిపిన త్రిఫలా చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. ఆసనంలో బాధలు ఉపశమిస్తాయి. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల ఫిషర్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాసు నీటిలో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆర్షకుట రస్, త్రిఫలా గుగ్గుళ్ళు, అభయారిష్ట, దశమూలారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆసనంలో బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శస్త్రకర్మ విధానం, ఆర్సోచ్ఛేదన, క్షారకర్మ సూత్ర విధానాలకు వెళ్లటం మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. మనలో కొంతమంది అనవసరంగా డాక్టర్ల సలహా లేకుండా ఎడాపెడా యాంటీబయోటిక్ మందుల్ని వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. యాంటీబయోటిక్స్ ని విచ్చలవిడిగా వాడితే బ్యాక్టీరియాకు ఆ మందుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో ముందు ముందు ఆ మందులు సరిగ్గా పనిచేయని పరిస్థితి తలెత్తుతుంది. దీంతో మరింత శక్తివంతమైన మందులు అవసరమవుతాయి. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నాం. చిన్నా చిత్కా ఇన్ఫెక్షన్లు సైతం ఇవాళ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ యాంటీబయోటిక్ మందుల ప్రభావం అక్కడితోనే ఆగిపోయేది కాదు, ముందు తరాల్లోనూ కొనసాగుతుంది. క్లోరోటెట్రాసైక్లిన్ ప్రభావానికి గురైన చేపలకు పుట్టిన పిల్లల్లో బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యం
రోగ నిరోధక కణాల సంఖ్య బాగా తగ్గినట్లు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలడమే ఇందుకు నిదర్శనం. ఈ దుష్ప్రభావాలు 3వ తరములోనూ కొనసాగడం గమనార్హం. యాంటీబయోటిక్ మందులను మనుషులకే కాదు పశువులకు ఇస్తూ ఉంటారు. అతిగా వాడకం వల్లనో నిర్లక్ష్యంతోనో ఇవి నీటిలోనూ కలుస్తుంటాయి. వ్యర్థ జలాలు, భూగర్భ జలాలు, కాలువలు, నదుల్లోనే కాదు చివరికి సీసాల్లోనూ అమ్మే నీటిలోనూ యాంటీబయోటిక్ మందుల అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. వీటి ప్రభావాల తీరుతెన్నులను తెలుసుకోవటానికి పరిశోధకులు చేపలపై అధ్యయనం చేసి తాజా విషయాన్ని గుర్తించారు. గత పరిశోధనలోనూ యాంటీబయోటిక్ మందుల దుష్ప్రభావాలు వెల్లడయ్యాయి. టెట్రాసైక్లిన్ అనే యాంటీబయోటిక్ మందు ప్రభావానికి గురైన తేళ్లకు పుట్టిన పిల్లల్లో వీర్యం నాణ్యత తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. వీటిల్లో వీర్యకణాల సంఖ్య 25% పడిపోయినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందువల్ల యాంటీబయోటిక్ మందుల వాడకంలో అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం వహిస్తే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసుకున్నట్లు అవుతుందని అధ్యయన ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. రక్తపోటు కొండెక్కుతోందని తెలియగానే మనలో చాలా మంది ఉప్పు వాడకాన్ని తగ్గించేస్తారు. ఒకందుకు ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే అంతటితో అయిపోదు. ఉప్పును తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్లలోనూ తగిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధమైన ఆహారాల్లోనూ కొంత మోతాదులోని ఉప్పు ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. మరికొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు మటుకు వయసు ప్రకారంగా తింటూ ఉండాలి. ఉప్పు ఎక్కువ వాడకూడదు. నార్మల్గా ఉప్పు ఏంటంటే ఒక 5 గ్రాముల ఉప్పు ఆరోగ్యకరంగా పెరుగుతూ ఉన్న వాళ్ళకి 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ ఉప్పు వాడచ్చు రోజంతటికి కలిపి అన్ని విధాలుగాను. కానీ ఆ ఉప్పుని మనం కొంచెం ఏమాత్రం షుగర్ పేషెంట్స్ ఉన్నా వయసు కొంచెం మళ్ళిన వాళ్ళు ఉన్నప్పటికీ అందులో 2.5 గ్రాములు 3 గ్రాముల మధ్యలోనే వాడాలి రోజంతటికి. ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ చాలా తగ్గించుకోవాలి. క్యాలరీస్ ఉన్న ఫుడ్ కూరగాయల్లో ఎక్కువగా ఏంటంటే దుంపకూరల్లో వస్తూ ఉంటుంది. ఇది కంద, చామగడ్డ, బంగాళదుంప ఇవన్నిటిలో క్యాలరీస్ ఎక్కువ బిల్డ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఎక్కువగా గింజ ధాన్యాల మీద మనం ఆధారపడతాం కాబట్టి అందులో క్యాలరీస్ మళ్ళీ ఇందులో క్యాలరీస్ విపరీతంగా క్యాలరీస్ అంటే ఇంధనం వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనకి శరీరంలో ఈ క్యాలరీస్ ఎక్కువ అవడంతో మనం చేసే పని తక్కువ అవడంతో ఆ క్యాలరీస్ అన్నిటిని కొవ్వు కింద కన్వర్ట్ అయిపోతుంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆహార పదార్థాల్లోనూ ముఖ్యంగా మనం మాంసాహారులు ఎక్కువగా మటన్ తింటూ ఉంటారు. అంటే మాంసం తింటారు. తర్వాత ఈ కోడి మాంసం ఏంటి, కోడిగుడ్లు ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాంట్లో కొవ్వు ఏంటంటే సంపూర్ణమైన కొవ్వు కాబట్టి అది చాలా ఎక్కువగా మనకి రక్త కణాల్లో పట్టేస్తుంది. తర్వాత ఈ నరాల్లో కూడాను ఆ నరాల యొక్క ఇది డైమెన్షన్ ఎంత ఉందో అది బాగా తగ్గించేస్తూ ఉంటుంది. దానివల్ల రక్తపోటు వచ్చేస్తాయి. అది చాలా జాగ్రత్తగా కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తినవలసి వస్తూ ఉంటుంది. 20 నుంచి 30 గ్రాములు నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా సరే అంతకంటే ఎక్కువ తినకూడదు. ఈ గానుగ పట్టిన నూనెలు తెచ్చుకొని అవి చాలా ఖరీదు. అది బాగా ఖరీదు కాబట్టి మనం వాడడం కూడా చాలా తగ్గించేస్తాం. చాలా జాగ్రత్తగా తగ్గిస్తాం కాబట్టి మనకి కావాల్సినంత నూనె మనకి ఒంటికి పడుతూ ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్య చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది. వాడుకలో ఐవీఎఫ్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా పిలిచే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానం గురించి ఇవాళ మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఐవీఎఫ్ 100% విజయవంతం కాదని, మహిళల వయసుకు ఐవీఎఫ్ విజయానికి సంబంధం లేదని, ఐవీఎఫ్తో కవలలు పుడతారని ఇలా ఎన్నో నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఐవీఎఫ్ పద్ధతిపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐవీఎఫ్ డెలివరీలు అన్నీ సిజేరియన్లే అనే వాదన నిజమేనా? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఓన్లీ ఎలాగ ప్రెగ్నెంట్ అయ్యారనేది ఒక్కటి డిఫరెంట్ తప్పితే వేరే ట్రీట్మెంటు, ప్రెగ్నెన్సీలో మానిటరింగు, తర్వాత ఏ రకంగా డెలివరీ చేయాలనేది అంతా సేమే. ఐవీఎఫ్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు.
ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోతే. ఓన్లీ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే యూజువల్లీ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళకి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా ఏజ్డ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎలాగూ ఇది ఒకే ఒక్క బేబీ కదా, ఇలాంటప్పుడు మనం ఛాన్స్ తీసుకునేది ఎందుకని అలాగున్న వాళ్ళు సిజేరియన్కి వెళ్ళాల్సి తప్ప అందరికీ సిజేరియన్స్ అవసరం లేదు. ఐవీఎఫ్ అనేది యువ దంపతులకు మాత్రమేనా? యూజువల్లీ కపుల్స్ యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటుంది. సో అప్పుడు యంగ్ ఏజ్లో, అందుకే ఇంతకు ముందర చెప్పేవాళ్ళు మనకేమి ఇంత ఇన్ఫర్టిలిటీ ఉండేది కాదు, ఈ కొత్తగా ఎక్కువగా అవుతా ఉంది అని. మెయిన్ ఏజ్ అట్ మ్యారేజ్, వర్క్ చూసుకునేది, తర్వాత ప్లానింగ్ చేసుకునేది, ఇవన్నీ అయ్యే లోపల ఏజ్ లేట్ అయిపోతూ ఉంది. కాబట్టి కొంచెం ఓల్డ్గా ఉన్న కపుల్స్కి, లేట్ మ్యారేజ్ అయిన కపుల్స్కి, సెకండ్ చైల్డ్ కోసం చేసే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా ఐవీఎఫ్ పడుతుంది. యంగ్ ఏజ్కి లో ఉన్న కపుల్స్కి ఐవీఎఫ్ అంత అక్కరగా ఉండదు. ఎక్కడో ఒకో రెండో కేసుల్లో తప్పితే మెజారిటీ ఆఫ్ దెమ్ నార్మల్గానో లేదా కొన్ని మెడిసిన్స్తోనో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ విధానం చాలా బాధాకరంగా ఉంటుందా? ఐవీఎఫ్ యాక్చువల్లీ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇందులో కొన్ని స్కాన్స్ ఉంటాయి, స్కాన్లో ఏమీ పెయిన్ ఉండదు. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవి సింపుల్ బ్లడ్ టెస్టే ఉంటాయి. తర్వాత ఎగ్ కలెక్షన్ అనేది ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది. దీనికి నార్మల్గా మనము అనస్థీషియా ఇస్తామన్నమాట. అంటే వీ విల్ పుట్ ద పేషెంట్ టు స్లీప్. సో అండర్ అనస్థీషియా ఎగ్ కలెక్షన్ చేస్తాము కాబట్టి అది ఏమీ పెయిన్ ఉండదు. దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఒకవేళ నిజంగా భయపడుతున్న కపుల్స్కి లేదా వేరే ఏమన్నా మెడికల్ ఇండికేషన్స్ ఉంటే తప్ప ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్కి కూడా ఏమి అనస్థీషియా అక్కర్లేదు. ఓవరాల్గా ఇది నార్మల్ సైకిల్ని మనము స్టిమ్యులేట్ చేస్తున్నాము కాబట్టి ఇదేమి పెయిన్ఫుల్ ఉండదు. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్. కొంచెం అక్కడెక్కడ డిస్కంఫర్ట్ ఉంటుంది తప్ప పెయిన్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట. ఐవీఎఫ్తో గర్భం వస్తే కాన్పు అయ్యేదాకా బెడ్ రెస్ట్లో ఉండాలా? ఇప్పుడు ఐవీఎఫ్లో వచ్చే ప్రెగ్నెన్సీకి, నార్మల్గా వచ్చిన ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. ఒక్కసారి బేబీ స్ట్రాంగ్గా అతుక్కున్న తర్వాత అది బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఒకవేళ బేబీ సరిగ్గా గట్టిగా అతుక్కోలేదు, అటాచ్ కాలేదు అంటే బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా నెగిటివ్ వస్తుంది అన్నమాట. కొందరు ఎప్పుడు నెగిటివ్ వస్తే అయ్యో నువ్వు అది చేసావు ఇది చేసావు దాని నుంచి నెగిటివ్ వచ్చింది అని అలా చెప్తారు తప్పితే బెడ్ రెస్ట్ తీసుకోలేదు దాని నుంచినే నెగిటివ్ వచ్చింది అనుకునేది రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్. సో ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఐవీఎఫ్ చాలా ఖరీదైన వ్యవహారం అని అంటారు, నిజమేనా? మెయిన్లీ మనం ఏమి ఆలోచించాలంటే ఈ ఐవీఎఫ్ ఏ రీజన్ కోసం చేస్తున్నాము అనే దానిపైన కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఇప్పుడు కపుల్స్ యంగ్గా ఉన్నారు, అంత మేజర్గా ప్రాబ్లం లేదు అంటే వాళ్ళకి మెడిసిన్స్ తక్కువ పడతాయి, ట్రీట్మెంట్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కపుల్స్ చాలా ఏజ్డ్గా ఉన్నారు, 35 అండ్ అబోవ్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎగ్ స్టిమ్యులేషన్స్కే ఎక్కువగా డోస్ మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటాయి అన్నమాట. ఈ మెడిసిన్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి దాని నుంచి కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొందరికి ఎగ్సే ఉండవు అనమాట. ఇప్పుడు 42 ఇయర్స్ 45 అట్లా దగ్గరకు వచ్చిన వాళ్ళకి లేదా ఏదో మెడికల్ కారణాల వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ నుంచి ఎగ్స్ లేవు అవి ఇవి అని ఉంటే డోనర్ నుంచి ఎగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు డోనర్కి పే చేసే మనీ అవి ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట. అలాగా ఐవీఎఫ్ కాస్ట్ అనేది వాళ్ళకి ఏ రీజన్ నుంచి సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్పితే మామూలుగానే వెరీ ఎక్స్పెన్సివ్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు యాజ్ ద మెథడ్స్ ఇంక్రీజ్ అయ్యి ఉండటం వల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ని అందిస్తున్నాం అన్నమాట. ఐవీఎఫ్తో క్యాన్సర్ ముప్పు ఉంటుందనే నమ్మకంలో నిజమెంత? ఐవీఎఫ్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇందులో మెయిన్లీ ఏం చేస్తాము, ఎగ్స్ ఒకటి కాకుండా ఎక్కువగా వచ్చేటట్లు స్టిమ్యులేషన్ చేస్తామన్నమాట. చాలా స్టడీస్ చేశారు, దాని నుంచి ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయా, గర్భసంచి క్యాన్సర్ ఉంటాయా, వేరే ఏదన్నా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అని. మెజారిటీ ఆఫ్ ద స్టడీస్లోను రీసెర్చ్లోను క్యాన్సర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని ఉందన్నమాట.
ఒకే ఒకటి వన్ ఆర్ టూ స్టడీస్లో ఒక్కొక్కసారి చాలా ఎక్కువ సార్లు ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళకి, చాలా లేట్ ఏజ్గా ఉన్న వాళ్ళకి, ఒకరికో ఇద్దరికో 1 or 2%కి ఎక్కువగా ఒవేరియన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప దానికి కూడా ఇంకా పెద్ద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారంగా ఐవీఎఫ్ నుంచినే క్యాన్సర్ వస్తుంది అనేది ఏమీ లేదన్నమాట. అధిక బరువు స్థూలకాయం ఉంటే ఐవీఎఫ్ విజయవంతం కాదా? ఇప్పుడు ఎక్కువగా వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళకి ఫీమేల్స్ని తీసుకుంటే ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనే కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాని నుంచి వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు, థైరాయిడ్ పని చేయకపోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగచ్చు, మగోళ్ళలో ఉండే హార్మోన్ లాంటిది టెస్టోస్టెరాన్ ఎక్కువ కావచ్చు. దీని నుంచి ఎగ్ రిలీజ్ కాకుండా పోయి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దానికోసమని కొంచెం వెయిట్ తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి డయట్ కంట్రోల్ చేసుకుని మనము ట్రీట్మెంట్కి వెళ్తే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటాయి. దాంతో తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అబార్షన్ రిస్క్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అధిక బరువు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్సర్సైజెస్కి కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే బెటరు. బట్ అలాగని ఒకవేళ వాళ్ళకి తక్కువగా ఎంత కృషించినా తగ్గకపోతే ఇంకా టైం వేస్ట్ చేసుకునే బదులుగా స్పెషలిస్ట్ హెల్ప్ తీసుకునేది బెటర్ అన్నమాట. సంతాన సాఫల్యతను సాకారం చేయడంలో ఐవీఎఫ్ అనేది ఇవాళ అత్యుత్తమ పరిష్కారం. ఐవీఎఫ్ 100% విజయవంతం కాదని, పుట్టే పిల్లలకు అవకరాలు వస్తాయని అనుకోవటం సరికాదు. నిపుణుల పర్యవేక్షణలో ఐవీఎఫ్కి వెళితే సంతాన భాగ్యాన్ని చక్కగా సాకారం చేసుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వేడి గోరువెచ్చటి నీళ్ల కన్నా చల్లటి నీళ్లతో స్నానం చేయడం మంచిది. చన్నీటి స్నానం వల్ల అధిక చెమట నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చర్మం పొడిబారడం, పగుళ్ల బాధలు కూడా తగ్గుతాయి.